హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యు ఆల్. ఈ వీడియోలో మనం ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీలో భాగంగా ఏసీ సర్క్యూట్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఐటీఐ ఎలక్ట్రీషియన్ వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ ససెప్టెన్స్? ససెప్టెన్స్ యొక్క యూనిట్ ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎంహెచ్ఓ, ఆప్షన్ బి ఓం, ఆప్షన్ సి హెన్రీ, ఆప్షన్ డి ఫారెడ్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ మో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ది రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కెన్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ఏసీ సిరీస్ సర్క్యూట్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఏసీ సర్క్యూట్లో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీని ఏ విధంగా పెంచవచ్చు? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ఇంక్రీజింగ్ ది ఇండక్టెన్స్ వాల్యూ, ఆప్షన్ బి రిడ్యూసింగ్ ది కెపాసిటెన్స్ వాల్యూ, ఆప్షన్ సి ఇంక్రీజింగ్ ది కెపాసిటెన్స్ వాల్యూ, ఆప్షన్ డి ఇంక్రీజింగ్ ది వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి రిడ్యూసింగ్ ది కెపాసిటెన్స్ వాల్యూ. కెపాసిటెన్స్ వాల్యూని తగ్గించడం ద్వారా ఏసీ సర్క్యూట్లో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫార్ములా టు ఫైండ్ త్రీ ఫేస్ రియాక్టివ్ పవర్ ఇఫ్ ది లైన్ వోల్టేజ్ ఈజ్ విఎల్ అండ్ లైన్ కరెంట్ ఈజ్ ఐఎల్? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పిఆర్ ఈజ్ ఈక్వల్ విఎల్ ఐఎల్, ఆప్షన్ బి పిఆర్ ఈజ్ ఈక్వల్ 3 into VL into IL into cos theta, ఆప్షన్ సి PR is equal to VL into IL sin theta, ఆప్షన్ డి PR is equal to VL into IL into cos theta. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి PR is equal to VL into IL into sin theta. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ below 0.5 lagging power factor in 3-phase system? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే 3-phase సిస్టంలో పవర్ ఫ్యాక్టర్ 0.5 కంటే తక్కువగా వెళ్ళుటకు గల కారణం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ డ్యూ టు ఫ్లక్చువేషన్ ఆఫ్ వోల్టేజ్, ఆప్షన్ బి ట్రూ పవర్ డ్యూ టు రెసిస్టివ్ లోడ్, ఆప్షన్ సి రియాక్టివ్ పవర్ డ్యూ టు more inductive value, ఆప్షన్ డి రియాక్టివ్ పవర్ డ్యూ టు మోర్ కెపాసిటివ్ లోడ్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి రియాక్టివ్ పవర్ డ్యూ టు మోర్ ఇండక్టివ్ లోడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది కరెంట్ ఇన్ న్యూట్రల్ కండక్టర్ ఇన్ 3-phase అన్బ్యాలెన్స్డ్ లోడ్ ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే 3-phase స్టార్ కనెక్టెడ్ అన్బ్యాలెన్స్డ్ లోడ్లో న్యూట్రల్ కండక్టర్లో కరెంట్ ఎంత? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నో కరెంట్ విల్ ఫ్లో, ఆప్షన్ బి ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్ ఇన్ 3 phases, ఆప్షన్ సి ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్ ఇన్ 2 phases ఓన్లీ, ఆప్షన్ డి లెస్సర్ దెన్ ది లోయెస్ట్ కరెంట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది phases. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి లెస్సర్ దెన్ ది లోయెస్ట్ కరెంట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది phases. సో 3-phase స్టార్ కనెక్టెడ్ అన్బ్యాలెన్స్డ్ లోడ్లో న్యూట్రల్ కండక్టర్లో కరెంట్ అనేది లెస్సర్ దెన్ ది లోయెస్ట్ కరెంట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది phases. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బీ ది రీడింగ్స్ ఆఫ్ ది 2 watt meters ఇన్ 3-phase పవర్ మెజర్మెంట్ ఇఫ్ ది పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే పవర్ ఫ్యాక్టర్ 0 అయినప్పుడు 3-phase పవర్ మెజర్మెంట్ 2 watt మీటర్స్లో రీడింగ్స్ ఎంత ఉంటాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ W1 అండ్ W2 ఆర్ బోత్ ఆర్ పాజిటివ్ రీడింగ్స్, ఆప్షన్ బి W1 ఈజ్ పాజిటివ్ అండ్ W2 ఈజ్ నెగిటివ్ రీడింగ్, ఆప్షన్ సి W1 is equal to W2 but with the opposite signs, option D 0 W1 is positive reading and
W2 ఈజ్ నెగిటివ్ రీడింగ్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, W1 ఈజ్ ఈక్వల్ టు W2 బట్ విత్ ఆపోజిట్ సైన్స్. సో పవర్ ఫ్యాక్టర్ 0 అయినప్పుడు 3 ఫేజ్ పవర్ మెజర్మెంట్ 2 వాట్ మీటర్స్లో రీడింగ్స్ అనేవి W1 ఈజ్ ఈక్వల్ టు W2 బట్ విత్ ఆపోజిట్ సైన్స్. అనగా W1 వాట్ మీటర్ 1లో ఎంత రీడింగ్ అయితే ఉంటుందో వాట్ మీటర్ 2లో కూడా అంతే రీడింగ్ అనేది కనబడుతుంది. అయితే ఒకటి పాజిటివ్ సైన్ అయితే మరొకటి నెగిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఫర్ 240 వోల్ట్ RMS? క్వశ్చన్ వచ్చి 240 వోల్ట్ RMSకు ఎంత మ్యాక్సిమం వోల్టేజ్ వస్తుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 240 వోల్ట్స్, ఆప్షన్ బి 415 వోల్ట్స్, ఆప్షన్ సి 339.5 వోల్ట్స్, ఆప్షన్ డి 376.8 వోల్ట్స్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ రియాక్టివ్ పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఏసీ సర్క్యూట్లో రియాక్టివ్ పవర్ కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములా ఏమిటి? ఆప్షన్ ఏ PR ఈజ్ ఈక్వల్ VI, ఆప్షన్ బి PR ఈజ్ ఈక్వల్ √2 VI, ఆప్షన్ సి PR ఈజ్ ఈక్వల్ VI ఇంటూ cos theta, ఆప్షన్ డి PR ఈజ్ ఈక్వల్ VI ఇంటూ sin theta. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి PR ఈజ్ ఈక్వల్ VI ఇంటూ sin theta. సో ఏసీ సర్క్యూట్లో రియాక్టివ్ పవర్ కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములా వచ్చి PR ఈజ్ ఈక్వల్ VI ఇంటూ sin theta. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫేస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఏ 3 ఫేస్ ఏసీ సర్క్యూట్? క్వశ్చన్ వచ్చి 3 ఫేస్ ఏసీ సర్క్యూట్లో ఫేస్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎంత ఉంటుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ 90 డిగ్రీస్, ఆప్షన్ డి 120 డిగ్రీస్, ఆప్షన్ సి 180 డిగ్రీస్, ఆప్షన్ డి 270 డిగ్రీస్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ 90 డిగ్రీస్. 3 ఫేస్ ఏసీ సర్క్యూట్లో ఫేస్ డిస్ప్లేస్మెంట్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ద లైన్ వోల్టేజ్ అండ్ ఫేస్ వోల్టేజ్ ఇన్ స్టార్ కనెక్టర్ సిస్టమ్? క్వశ్చన్ వచ్చి స్టార్ కనెక్టర్ సిస్టంలో లైన్ వోల్టేజ్ మరియు ఫేస్ వోల్టేజ్ మధ్య రిలేషన్ ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి VL ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ VP. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది పవర్ ఫ్యాక్టర్ ఇన్ 3 ఫేస్ పవర్ మెజర్మెంట్ ఆఫ్ 2 వాట్ మీటర్స్ షోయింగ్ ఈక్వల్ రీడింగ్స్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే 3 ఫేస్ పవర్ మెజర్మెంట్ 2 వాట్ మీటర్స్లో ఈక్వల్ రీడింగ్స్ చూపిస్తున్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 0.5, ఆప్షన్ డి 0.8. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 1. సో 3 ఫేస్ పవర్ మెజర్మెంట్ 2 వాట్ మీటర్స్లో ఈక్వల్ రీడింగ్స్ చూపిస్తున్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ వచ్చి 1 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ది లో పవర్ ఫ్యాక్టర్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఏసీ సర్క్యూట్స్? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఏసీ సర్క్యూట్లో లో పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ బై కనెక్టింగ్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్, ఆప్షన్ బి బై కనెక్టింగ్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్, ఆప్షన్ సి బై కనెక్టింగ్ ఇండక్టర్స్ ఇన్ సిరీస్, ఆప్షన్ డి బై కనెక్టింగ్ కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి బై కనెక్టింగ్ కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్. అసలు కెపాసిటర్స్ని కనెక్ట్ చేస్తేనే పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
అయితే అది సిరీస్లోనా ప్యారలల్లోనా అంటే ప్యారలల్లో కనెక్ట్ చేస్తేనే పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఏసీ సర్క్యూట్లో లో పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవ్వాలంటే కెపాసిటర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేయడం వలన పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫార్ములా టు క్యాలిక్యులేట్ ది 3-phase యాక్టివ్ పవర్ ఇఫ్ ది లైన్ వోల్టేజ్ VL అండ్ లైన్ కరెంట్ IL అండ్ ఫేస్ యాంగిల్ ఈజ్ Q? ఆప్షన్స్ వచ్చి P = 3VL × IL × sin θ. ఆప్షన్ B, P = 3VL × IL × cos θ. ఆప్షన్ C, P = √3 × VL × IL × sin θ. నెక్స్ట్ ఆప్షన్ D, P = √3 × VL × IL × cos θ. ఆన్సర్ వచ్చి ఆప్షన్ D, P = √3 × VL × IL × cos θ. ఈ క్వశ్చన్స్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. లైక్ ఎవరైతే జూనియర్ లైన్ మ్యాన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎవరైతే ITI మరియు డిప్లొమా వాళ్ళు ఉన్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.